అందరికీ నమస్కారం. ఈరోజు ఈశాన్యం బ్లాక్లోని ఒక కట్టడం దాని గురించి ఈరోజు తెలుసుకుంటాము. ఇక్కడ ఇది కాంపౌండ్ వాల్. మామూలుగా ఈశాన్యం బ్లాక్ అంటే నార్త్లోను తర్వాత ఈస్ట్లోను రోడ్డు ఉంటుంది. ఇది 4 రోడ్ల కూడలి. ఈ 4 రోడ్ల కూడలిలో ఈశాన్యం ఉందన్నమాట. అంటే దీన్ని ఈశాన్యం బ్లాక్ అంటాం. చాలా ఉన్నత స్థితికి పోవాలన్నప్పుడు ఈశాన్యం బ్లాకు జీవితంలో దొరకడం అనేది ఒక పెద్ద అదృష్టం. కానీ దాన్ని సక్రమమైన పద్ధతిలో వినియోగించి కట్టినప్పుడు తరతరాలుగా ఆ యొక్క కుటుంబం కానీ అక్కడ వ్యాపార కూడలి సినిమా ఎక్సెట్రా ఏది ఉండినా కూడా దేదీప్యమానంగా జరిగేదానికి అవకాశాలు 100% ఉన్నాయి ఈశాన్య బ్లాక్. అయితే చిన్న పొరపాట్లు కానీ చేయకుండా కట్టుకోవడం కానీ ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు కట్టడం కానీ అన్నీ 90 degreesలో ఉండేటట్టుగా నలుమూలలు కట్టుకుంటే చాలా ఉన్నత స్థితికి పోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక థియేటర్ గురించి మనము ఇప్పుడు విధంగా ఆలోచన చేసినప్పుడు ఇది ఒక సినిమా హాలు. 4 రోడ్ల కూడలి. 4 రోడ్ల కూడలే కాకుండా ఇది పట్టణానికి అంటే పట్టణానికి సెంటర్లో దాదాపు అంటే మెయిన్ జంక్షన్స్లో పట్టణానికి దగ్గరలో పట్టణంలోనే దాదాపు ఈశాన్య కార్నర్లో ఉందన్నమాట. ఇది ఒక సినిమా హాల్. ఈ సినిమా హాల్కు ఉత్తరంలో ఓపెన్ వదిలినారు, తూర్పులో ఓపెన్ వదిలినారు, దక్షిణ దిశలో కూడా కాంపౌండ్ వాల్ ఉంది, పశ్చిమ దిశలో కూడా కాంపౌండ్ వాల్ ఉంది. ఇది ఒక థియేటర్. ఈ థియేటర్కి మామూలుగా ఒక ద్వారము, ఈశాన్యంలో కూడా ఇంకొక ద్వారం పెట్టినారు. ఇది మిడ్ పాయింట్లో పెట్టినారు మామూలు గేట్కి ఎదురుగా. సో ఇది కూడా ఇంద్రస్థానం బాగుంది. ఇంద్రస్థానంలోనే గేటు పెట్టారు. థియేటర్లో కూడా ఇంద్రస్థానం ఉంది. ఏ కోణంలో ఆలోచన చేసినా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ యొక్క సినిమా హాలు కొన్ని సంవత్సరాలు దేదీప్యమానంగా వెలిగిపోయినారు. కారణం ఏంటంటే ఇది నేను చెప్పాను కదా, ఈశాన్య బ్లాక్ అనేది ఒక అట్రాక్షన్. అట్లా ఈ దాంట్లో ఊళ్ళో పోయేవాళ్ళు కూడా ఏదో కొంచెం సినిమాలో కూర్చొని పోదాపా అనే రకంగా అట్రాక్ట్ చేస్తున్నాం. ఈశాన్య బ్లాక్లో ఉండే లక్షణం ఒక మాల్స్ కానీ ఏదైనా మాల్స్ అయినా లోపలికి పోయి ఏదో ఒకటి కొనుక్కొని పోదాం అనుకోవడం, ఇట్లా అంటే ఈశాన్యం అనేది కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. ఏదో ఒక రకంగా నలుగురు ఇక్కడికి ఎక్కువగా రావాలనే యొక్క ఆలోచన ఏర్పడుతుంది అనమాట. ఈశాన్య బ్లాక్లో వచ్చాం ఎక్కువగా పొలిటీషియన్స్, తర్వాత వేరే ఇండస్ట్రీస్ ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళు ఈశాన్య బ్లాక్ తీసుకుంటారు. వాళ్ళు అధిక డబ్బు పెట్టి కూడా, అంటే మామూలు రోలో ఉండేది 10 రూపాయలు అయితే ఇది 20 రూపాయలు అవుతుంది. అంటే నేను ఊరుగా రూపాయలు అన్నాను, కోట్లలో అనమాట, లక్షల్లో కోట్లలో. ఏదైనా మామూలు రోలో ఉండేది 2 కోట్లు అయితే ఇది 10 కోట్లు అవుతుంది. సో అంత డిమాండ్ ఉందన్నమాట. ఈశాన్య అంటే పబ్లిక్లో కూడా తెలిసిపోయింది ఈశాన్య బ్లాక్ అనేది చాలా పవిత్రమైనది. ఆ బ్లాక్లో తీసుకుంటే తరతరాలుగా మనం బాగా ఉన్నత స్థితికి పోవచ్చు. ఇవన్నీ కూడా ప్రజల్లో కూడా దాదాపు తెలిసిపోయింది ఈ ఈశాన్య బ్లాక్ గురించి. సో ఎక్కువగా దొరకవు కూడా ఈశాన్య బ్లాక్. ఎక్కడ లేఅవుట్స్లో కూడా ఈశాన్య బ్లాక్ తప్ప మిగిలిన బ్లాక్లు ఉంటాయి, కానీ ఈశాన్య బ్లాక్ ఉండదు. సో ఇది నేను చెప్పేది 70-80 ఏళ్ళ అవతల మాట ఇదంతా చెప్పాను. సో ఈ సినిమా హాలు ఈ రకంగా జరుగుతుంది అన్నమాట. ఊరికే దానిపోయాలు కూడా ఏదో రోజు కూర్చొని పోదాం థియేటర్లో ఏదో సినిమా ఏదోలా అని అంటే అట్లా అట్రాక్టివ్ అన్నమాట. సెంటర్ పాయింట్ ఒకటి, తర్వాత ఈజీగా పోవడానికి ఊళ్ళోనే ఎక్కడో దూర ప్రయాణం చేసి నడిచి సైకిల్లో అప్పుడు ఈ స్కూటర్లు మీద అంతగా లేవు కదా, అంత దూర ప్రయాణం కూడా ఏదో పోత దానిలో కూర్చొని మన ఊరిగిపోయేవారు. సో ఈ రకంగా అంత అట్రాక్టివ్గా ఉండి కొన్ని సంవత్సరాలు దాదాపు 60-70 సంవత్సరాలు కత్తికి అడ్డమే లేదు. అంత బాగా ఏ సినిమాన వేని ఏ బొమ్మన్నా అని ఏదో వస్తే పోయి కూర్చొని వస్తాం అనే రకంగా అందరూ వచ్చేవాళ్ళు. చాలా వీళ్ళు కూడా చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. అయితే కాలానుగుణంగా ఏమైందంటే
అంతా మారిపోయింది, అడ్వాన్స్డ్ అయిపోయింది, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. దీంట్లో లోపల ఫర్నిచర్ కూడా ఓల్డెన్ టైప్ చైర్స్ ఉన్నాయి అన్నమాట. ఈ చైర్లు అంతా అడ్వాన్స్గా స్క్రీనింగ్ అంతా మార్చేసి దీన్ని ఏం చేశానంటే ఈ థియేటర్ను ఏసీ చేశాను. ఏసీ, సో కంప్లీట్ థియేటర్ అంతా ఏసీ ప్లాంట్ చేశాను. సెంట్రల్ ఏసీ చేసినప్పుడు ఏమైందంటే దీనికి ఏసీ ప్లాంట్ అనేది కావాల్సి వచ్చింది. సో దాన్ని ఏం చేశానంటే ఈ థియేటర్కు పశ్చిమ దిశలో ఉండే స్థలంలో ఇక్కడ ఒక ఏసీ ప్లాంట్ వేసినారు. వాళ్ళ స్థలమే, ఇదంతా వాళ్ళదే. ఇక్కడ ఏసీ ప్లాంట్ వేసేసినారు. సో ఈ ఏసీ కనెక్షన్ కావాలి కదా థియేటర్కు, కాబట్టి ఇక్కడ ఏసీ ప్లాంట్ నైరుతి, పశ్చిమ నైరుతి దిశ పెరిగి ఏసీ ప్లాంట్ వేయాల్సి వచ్చింది. ఇంకా వేయాల్సి వచ్చింది, వేరే లేదు అక్కడ, వేరే స్థలం ఇక్కడ వేసినాడు. ఈ ఏసీ ప్లాంట్ వేసిన తర్వాత అతి తక్కువ పీరియడ్లో ఈ థియేటర్ నష్టాలకు డిక్రీజ్ అయిపోయింది అన్నమాట. అంటే నష్టాలు మొదలైనాయి, అంతవరకు లేని నష్టాలు లాభాలుగా ఉండేది, అట్లా తగ్గిపోయి నష్టాలకు వచ్చింది. ఏది థియేటర్కు కొన్ని లక్షలు పెట్టి ఏసీ ప్లాంటు, ఏమేమో లోపల సిట్టింగు, అట్రాక్టివ్ కలర్స్ అన్నీ ఏమేమో స్క్రీనింగ్ అని మార్చి అంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా అంతకుముందు ఏదో సాధారణంగా ఉండింది అనమాట. కాలానుగుణంగా కాంపిటీషన్ ఎక్కువైనప్పటికీ అడ్వాన్స్డ్గా చేశారు. ఈ అడ్వాన్స్డ్ చేయడంలో ఏం చేశారంటే ఏసీ ప్లాంట్ సెంట్రల్ ఏసీ చేయాల్సి వచ్చి ఏసీ ప్లాంట్ను పశ్చిమ అనేది తీసే పెరిగి ఇక్కడ ప్లాంట్ పెట్టినారు. ఈ ప్లాంట్ నుంచి ఇక్కడికి అంతా ఏసీ వచ్చేస్తున్నారు. ఇది పెట్టిన తర్వాత అంతా ఒక సంవత్సరం కూడా లేదో, 2 సంవత్సరాలు అరౌండ్ 2-3 ఏళ్ళలో ఇంకా లోపల నెలల్లో తెలుసు కరెక్ట్గా. సో మొత్తం డీఫాల్ అయిపోయింది. డీఫాల్ అయిపోయిన తర్వాత ఏమైందంటే అనేక రకాల చిక్కులు, లీగల్ ట్రబుల్స్, అంతఃకలహాలు, బాహ్య కలహాలు, ఏమేమో నానాకం అన్ని బయటి లోపలి అన్ని రకాల ఏఎల్ని ఇంతకుముందు లేని అన్ని డిస్ప్యూట్స్ అన్ని మొదలైనాయి. ఈ థియేటర్ మొదలయ్యి పూర్తి నష్టం అయ్యి ఆఖరికి లాక్ చేయాల్సి వచ్చింది. థియేటర్నే లాక్ చేసినారు తట్టుకోలేక. కష్టాలు సవాలక్ష, ఒకటి మూయడం జరిగింది, ఒకటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏదో, దానికి 1,000,000 కారణాలు ఉంటాయి. మూయబడింది, మొత్తం లాక్ అయిపోయి సో ఇంకా డిస్ప్యూట్లో పడింది కదా, ఇది అంతే మూసింది. ఇంకా తెలిసి దాఖలాలు ఏం లేవు. సో అట్లాగే ఏమైందంటే కొంతకాలానికి ఇక్కడ చెట్టు కూడా మొలిచేసాను. అంటే థియేటర్ అంతా స్మాష్ అయిపోయింది అన్నమాట. ఉంది థియేటర్ ఏమో ఉంది, కానీ మూతపడింది. దీనికి మూల కారణం ఏంటి? ఎంత దేదీప్యమానంగా ఒక 60-70 సంవత్సరాలు దేదీప్యమానంగా వెలిగినది థియేటరు, సడన్ సంవత్సరం 2 ఏళ్లలో అంత డబ్బు ఖర్చు పెట్టి కూడా మోయబడింది అంటే కారణము కేవలం నైరుతి పెరగడం. అంతకుముందు లేదు, ఈ ఏసీ ప్లాంట్ లేదు, ఇక్కడ థియేటర్ మాత్రమే ఉండింది. తర్వాత కొంతకాలానికి 60-70 ఏళ్ళ తర్వాత కాలం మారిపోయినప్పుడు ఆ జనరేషన్లో కూడా మార్పు వచ్చింది. ఏసీ లేని కూర్చోలేకపోతున్నారు, ఫ్యాన్లకు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఏసీ ప్లాంట్ నలుగురితో పాటు వీళ్ళు వేయాల్సి వచ్చింది. వేసినప్పుడు ఇది నైరుతి పెరిగింది. ఎప్పుడు నైరుతి పెరిగిందో ఆటోమేటిక్గా నైరుతి, దక్షిణ నైరుతి, నిరుతి అనే రాక్షసుడు, తర్వాత వరుణదేవుడు, ఇలా ఎఫెక్ట్స్ అన్నీ ఏర్పడి మోయబడి తర్వాత యజమాని కూడా చనిపోయినాడు. తర్వాత ఎక్సెట్రా ఏమైందో. సో మొక్క మీద ఈడ కారణం ఏంటంటే ఈశాన్య బ్లాక్ అయినప్పటికీ ఎంత ఉత్తరం తూర్పు దిశలో ఈ పక్క అంతా గ్యాప్ వదిలి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి కూడా లోపల కన్స్ట్రక్షన్స్లో ఏమైనా లోపాలు ఏర్పడినప్పుడు, లోపం చిన్నదిగా కనపడుతుంది కానీ దాని ఎఫెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి ఈశాన్య బ్లాక్ అయినంత మాత్రాన మనము అన్నీ బాగుంటాయి అని అనుకొని దానికి లేదు. ఎందుకు? కన్స్ట్రక్షన్లో పొరపాటు చేయొచ్చు. కన్స్ట్రక్షన్ కూడా కరెక్ట్గా, అంతవరకు కన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఉండి ఊరికి నీట్గా ఏదో బిల్డింగ్ ఇది ఉండేందువల్ల అంత బాగా జరిగింది. ఆల్ ఆఫ్ సడన్ ఈ నైరుతి దిశలో పెరిగినందువల్ల మొత్తం థియేటరు అనేక రకాల ఇబ్బందుల్లో పడి, లీగల్ ట్రబుల్స్లో పడి అట్లా జరిగిపోయింది. కాబట్టి ఈశాన్య బ్లాక్కు ఎంత ప్రాధాన్యత ఉండినప్పటికీ
లోపల కన్స్ట్రక్షన్స్లో ఏ రకమైన పొరపాటు ఏమి చేసినా కూడా అది అతి ప్రమాదకమైన పరిస్థితుల్లో ఏర్పడుతుంది అనేది దీని సారాంశం. కాబట్టి ఏదైనా ఈశాన్య బ్లాక్ కొన్నప్పుడు మాల్స్ కానీ వ్యాపారానికి సంబంధించినవి కానీ లేక రెసిడెన్షియల్ ఇళ్ళైనా కూడా, ఇంటికి కూడా వర్తిస్తుంది, అన్నిటికీ ఇళ్ళైనా కూడా లేకుంటే వ్యాపార కూడలు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎల్లకైనా కూడా ఈశాన్య బ్లాక్ అయినప్పటికీ సక్రమంగా వాస్తు శాస్త్రవేత్తను ఎవరైనా కనుక్కొని కొన్ని సూచనలు తీసుకొని వాళ్ళ సూచనల మేరకు కట్టుకుంటే అందరూ సుఖవంతమైన జీవితం గడిపేదానికి అవకాశం ఉంది. నమస్తే.